అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం పూర్తవుతుంది. ఆ మర్నాడు పాడ్యమి నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబర్ 20వ తేదీన దీపావళి జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీన బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. దీపావళి పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆనందిస్తారు. దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో భక్తులు శివుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. స్కంద పురాణాల్లో ఈ మాసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఇది పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు వంటి అనేక ఆచారాలను కలిగి ఉంటుంది. కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు. మహావిష్ణువుకి సమానమైన దైవం లేడు. వేదాలకు సమానమైన శాస్త్రం లేదు. గంగకు సమానమైన తీర్థం లేదు అని చెప్తారు. కార్తీక మాసంలో శివుని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదల పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుపుతారు. కార్తీక మాసంలో పత్రి పూజ చేస్తే కూడా మంచిది. బిల్వపత్రాలతో శివుని ఆరాధించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. శివుని ఆరాధించాలి. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత చీకటి పడకముందు ప్రదోష కాలంలో శివుడిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. శివాలయంలో ప్రదోష కాలంలో పూజలు చేయడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? కార్తీక మాసం తేదీ ప్రారంభం తేదీ ఎప్పుడు? పూజా విధానం, ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి, పాటించాల్సిన నియమాలు మొదలైన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీకం నెల రోజుల్లో సోమవారాలు జ్వాలతోరణం శివుడి ప్రాముఖ్యత తెలియజేస్తే బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి ఉంటుంది. కార్తీక మాసం 2025వ సంవత్సరంలో ముఖ్య తేదీలు. కార్తీక మాసం ప్రారంభం తేదీ అక్టోబర్ 22వ తేదీన, కార్తీక మాసం ముగింపు తేదీ నవంబర్ 20వ తేదీ, కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీన, పోలిపాడ్యమి నవంబర్ 21వ తేదీ. ఈ ఏడాది 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. మొదటి అక్టోబర్ 27వ తేదీన, 2వ సోమవారం నవంబర్ 3వ తేదీన, 3వ సోమవారం నవంబర్ 10వ తేదీన, 4వ సోమవారం నవంబర్ 17వ తేదీన. ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. నవంబర్ 20వ తేదీతో ముగుస్తుంది. కార్తీక మాసం 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ 30 రోజుల పాటు ఏం చేయాలి, కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. మీకు వీలు ఉంటే నది లేదా చెరువు దగ్గరికి వెళ్లి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అవి మీకు అందుబాటులో లేనందువల్ల ఇంట్లోనే స్నానం చేయవచ్చు. మీరు స్నానం చేసే నీళ్ళలో పసుపు మరియు గంగా తీర్థం వేసుకుని స్నానం చేయడం వల్ల మనలో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుంది, మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో సోమవారాలకు హిందూ సాంప్రదాయ ప్రకారం పొద్దున్నే లేచి పూజలు చేసే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈరోజు శివుడికి పూజలు నిర్వహించడం మంచిదిగా భావిస్తారు. ఉపవాసం ఉండడం వల్ల మీకు శివుడి అనుగ్రహం పొందుతారని ఎక్కువగా నమ్మకం. కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలి. కుదిరితే నది, చెరువు నీటితో స్నానం చేయడం మంచిది. ఒకవేళ అనారోగ్య సమస్యలుండి వీలు కుదరకపోయినా పర్వదినాలప్పుడు నది స్నానం చేస్తే మంచిది. రోజు చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు, వచ్చే 2 ఏకాదశిలు, పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేసినట్టు చూసుకోవాలి. కార్తీక మాసం అంతటా పరమేశ్వరుడిని ఆరాధించి 30 రోజులు కూడా చేయాలనుకునేవారు 30 రోజుల పాటు తలస్నానం చేయాలి. అదేవిధంగా తలకి నూనె రాసుకోకూడదు. రోజు దీపారాధన చేయాలి. దేవతార్చన చేసుకోవాలి. పురాణ పఠనం లేదా శ్రావణం చేస్తే మంచిది. కార్తీక స్నానాలు అయిపోయిన తర్వాత మీరు ముందుగా మీ ద్వారం ముందు దీపాలు పెట్టుకోవాలి.
కార్తీక మాసంలో రోజువారీ పూజలో ప్రత్యేకంగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించడం వలన మన హిందూ సంస్కృతి సాంప్రదాయంగా ప్రాముఖ్యం పొందింది. దీపాలను వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోయి శుభాలు మరియు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శివుడి అనుగ్రహం పొందుతామని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో విశిష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఇంట్లో ఉన్న దేవుని ముందు మరియు తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కూడా దీపారాధన చేయాలి. అలా చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. దీపారాధన ఎలా చేయాలి అంటే ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ లేదా మట్టి ప్రమిదలో 2 వత్తులు కలిపి ఒక వత్తుగా చేసి అందులో 2 వత్తులు వేసి అలా 2 కుందుల్లో సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకి వాడే నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడడం మంచిది. పెట్టిన దీపం దేవుని వైపు పెట్టాలి. శివ అష్టోత్తరాలు మరియు విష్ణు సహస్రనామాలు చదవాలి. కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో తులసి చెట్టుకు ప్రత్యేకత పూజలు చేస్తారు. ప్రతినిత్యం దీపారాధనతో తులసి చెట్టుకు దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో తులసి చెట్టు పూజ చేయడం వల్ల మీకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. కార్తీక మాసంలో పూర్తి మాసం తులసి మొక్క దగ్గర దీపాలు పెట్టి రోజు పూజలు చేయడం, దీపాలు వెలిగించడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయని, ఆరోగ్యం శ్రేయస్సు పొందుతారని చాలా శ్రేష్టంగా నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది. కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి 365 వత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పారే నీటిలో దీపాలను వదిలి పెడితే సకల సంతోషాలు కలుగుతాయి. శివుని అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో ఆహారం, బట్టలు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. కార్తీక మాసంలో విష్ణుమూర్తి రూపమైన శాలిగ్రామాన్ని పూజిస్తే కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఈ మాసంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. అలాగే కొన్ని రకాల నియమాలను కూడా పాటించాలని చెప్తున్నారు. ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట. కాబట్టి నది స్నానం చేస్తే పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయాలని చెప్తుంటారు. కార్తీక మాసంలో చేయకూడని పనులు. కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు. ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నీటిలో నివసిస్తాడని నమ్ముతారు. అందుకే చేపలు లేదా ఇతర రకాల తామసిక ఆహారాలను తినడం మానేయడం మంచిది. ఈ మాసంలో నేలపైన పడుకోవడం ప్రయోజకరంగా ఉంటుందని చెబుతారు. అలాగే ఈ మాసంలో శరీరం, మనసు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇంద్రియాలపై సంయమనం పాటించాలని చెబుతున్నారు. ఈ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు. మద్యం, మాంసం జోలికి పోకూడదు. ఎవరికి ద్రోహం చేయకూడదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ చేయకూడదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేత వంట తినకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.